ఇలాగ మొత్తం మన డ్రైవింగ్ అంతా సెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన డ్రైవింగ్ పెర్ఫార్మెన్స్ని బట్టి మనకి ఇలాగా ఒక సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేస్తారనమాట. మీరు మెయిన్ లైసెన్స్ తీసుకునేటప్పుడు కూడా ఇది చాలా యూజ్ అవుతుంది సరే. అండ్ దెన్ సెషన్ 5లోకి వచ్చేటప్పటికి సో ఇక్కడైతే ఉందన్నమాట యాంగులర్ పార్కింగ్, అలాగే పర్పెండిక్యులర్ పార్కింగ్, స్టార్ట్ స్టాప్, అప్ హిల్ అయితే ఎలాగా. అండ్ అలాగే దీని కోర్స్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి మొత్తం ఈ టైప్లో అయితే ఉన్నాయి. 21 డేస్ది ప్యాకేజ్ అయితే ఒకటి ఉంది, అలాగే ఇక్కడ 9 డేస్ ప్యాకేజ్ ఒకటి ఉంది. మెయింటెనెన్స్ ఎలా చేయాలి అంటే మనకి మైలేజ్ ఎక్కువ వచ్చేలాగా ఏ టైప్లో డ్రైవ్ చేయాలి అలాగా. ఇప్పుడు మనం స్టార్టింగ్ ఏంటంటే ఇక్కడ మన కీ ఏదైతే ఉందో ఇక్కడ నుంచే మనం స్టార్ట్ చేయాలంటే నార్మల్గా మనం కార్స్లో ఏ టైప్లో స్టార్ట్ చేస్తామో ఆ టైప్లోనే స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడైతే స్టార్ట్ అయింది, సౌండ్ కూడా వస్తుంది కదా. ఇది వచ్చేటప్పటికి మెయిన్ డ్రైవింగ్ పొజిషన్ నుంచి కనబడేది అనమాట. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే మనం చాలాసార్లు ఈ షోరూమ్కి అయితే వచ్చాము. ఈ మారుతి సుజుకి ఎరీనాలో మనం చాలా వీడియోస్ అయితే చేసాము. కాకపోతే ఆ వీడియోస్లో నేను స్టార్టింగ్ క్లిప్ చూపించినప్పుడు అంటే షోరూమ్ బయట క్లిప్ చూపించినప్పుడు దాంట్లో డ్రైవింగ్ స్కూల్కి సంబంధించిన కార్స్ అయితే కనబడ్డాయి. కొంతమంది అడిగారు మారుతి డ్రైవింగ్ స్కూల్ అంటే దాంట్లో అసలు ఎలా నేర్పిస్తారు, ఏంటి ప్రాసెస్, దాని గురించి ఏమైనా వీడియో చేయొచ్చు కదా అని చెప్పి. సో అందుకనే ఈరోజు మన వీడియోలో ఏంటంటే మారుతి సుజుకి డ్రైవింగ్ స్కూల్లో అసలు టోటల్గా ప్రాసెస్ ఏముంటుంది, అలాగే ప్యాకేజెస్ ఏమేమి ఉన్నాయి, అంటే ఎంతెంత రేట్లో ఎన్ని డేస్కి ఎలా నేర్పిస్తారు, ఎవ్రీథింగ్ మనమైతే ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ వచ్చేటప్పటికి ఈ టైప్లో ఉంటుందన్నమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇదంతా క్లాస్ రూమ్. ఇది దీంట్లో థియరీ మొత్తం అంతా కూడా ఇక్కడైతే చెప్తారు. అండ్ దాంతోపాటే మనకి డ్రైవింగ్ రిపోర్ట్ కార్డ్ అయితే ఒకటి ఉంది. దీంట్లో మనకి స్టెప్ బై స్టెప్ అనమాట. ఇక్కడ ప్రిపేర్ టు మూవింగ్ ఆఫ్, అలాగే మనకి స్టాపింగ్ ద వెహికల్ కానీ ఎమర్జెన్సీ స్టాపు మొత్తం, అంటే దీనికి సంబంధించి వీళ్ళు ఇక్కడ స్కోర్ కూడా ఇస్తూ ఉంటారనమాట. అంటే మన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది నేర్చుకునేటప్పుడు ఏంటి అనేది, అలాగే డౌన్ హిల్ దిగేటప్పుడు కానీ అప్ హిల్ ఎక్కేటప్పుడు కానీ మొత్తం మన ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేది ఇది ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటిది. అండ్ అలాగే దీంతోపాటు మనకి మాన్యువల్ కూడా ఇస్తారు ఫర్ అడ్వాన్స్ ప్రోగ్రామ్. ఇక్కడైతే చూస్తున్నారు కదా, గుడ్ డ్రైవర్ అవ్వాలంటే ఏ టైప్లో మనం డ్రైవ్ చేయాలి, అలాగే ప్రిపేర్ టు డ్రైవ్ కానీ, అలాగే సీట్ బెల్ట్స్, దానివల్ల యూజెస్ ఏంటి, డిఫెన్సివ్ డ్రైవింగ్, అలాగే డ్రంక్ అండ్ డ్రైవింగ్ అదే చేస్తే అసలు ఏం కేసు ఉంటుంది, అలాగే ఫ్లడ్స్ అవి అలాంటి సిచ్యువేషన్స్లో ఎలాగా, రెయినింగ్ సిచ్యువేషన్స్లో ఎలాగా, మొత్తం ఎవ్రీథింగ్ మనకి ఒక మాన్యువల్ లాంటిది అయితే ఇస్తారు. అలాగే హ్యాండ్ సిగ్నల్స్, ట్రాఫిక్ పోలీస్ దానికి మీనింగ్ ఏంటి, ఎవ్రీథింగ్ అదైతే ఉంటుంది. అండ్ అలాగే దీని కోర్స్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి మొత్తం ఈ టైప్లో అయితే ఉన్నాయి. 21 డేస్ది ప్యాకేజ్ అయితే ఒకటి ఉంది, అలాగే ఇక్కడ 9 డేస్ ప్యాకేజ్ ఒకటి ఉంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి 31 డేస్ది, అలాగే 26 డేస్ టోటల్గా. సో దాని అవర్స్ ఏంటి మొత్తం అంతా కూడా ఇది ఒకవేళ ఎవరైనా నేర్చుకుందాం అనుకోండి, ఇదైతే స్క్రీన్ షాట్ తీసుకోండి టోటల్గా. అండ్ దాని ప్రైస్ కూడా విత్ జిఎస్టీ ఆల్టో, వ్యాగనార్, రిడ్జ్, సెలీరియో, స్విఫ్ట్ డిజైర్ అయితే మొత్తం ఇక్కడైతే ఉన్నాయి. సో ఇదనమాట మొత్తం ప్రైసింగ్ లిస్ట్ అయితే ఈ టైప్లో ఉంది. అండ్ దీంతోపాటు ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి టాపిక్స్ డ్యూరేషన్ అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో టాపిక్స్ వచ్చేటప్పటికి ఇక్కడ వెహికల్ కంట్రోల్స్ అండ్ మెకానిజం, అలాగే బిగినింగ్ టు డ్రైవ్, అండ్ ఇక్కడ ఏ గుడ్ రోడ్ యూజరు, రోడ్ సైన్స్ అండ్ మార్కింగ్స్, రూల్స్ ఆఫ్ ద రోడ్, యాక్సిడెంట్, డ్రైవింగ్ ఇన్ డేంజరస్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్, మెయింటెనెన్స్ అండ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ టిప్స్. సో ఇది కూడా మనకి చాలా అవసరం అనమాట. అంటే మనం డ్రైవింగ్ ఒకటి నేర్చుకోవడం అనేది కాదు కదా, మనకి మెయింటెనెన్స్ ఎలా చేయాలి, అంటే మనకి మైలేజ్ ఎక్కువ వచ్చేలాగా ఏ టైప్లో డ్రైవ్ చేయాలి అలాగా. అండ్ ఇది కూడా ఇంపార్టెంటే, లా అండ్ డ్రైవింగ్, అంటే మనం ఏ టైప్లో ఏదైనా యాక్సిడెంట్ సిచ్యువేషన్స్లో అసలు ఏంటి పరిస్థితి అనేది అయితే మనకి ఇక్కడైతే తెలుస్తుంది అనమాట. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఫస్ట్ ఎయిడ్, అలాంటి సిచ్యువేషన్స్లో అసలు ఫస్ట్ ఎయిడ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. అండ్ నో యువర్ వెహికల్, మన వెహికల్ గురించి టోటల్గా. అండ్ దెన్ ఇంటరాక్టివ్ కేస్ స్టడీస్ ఒకటి. అండ్ అలాగే మొత్తం థియరీ అయితే చెప్తారు. దీంట్లో మనకి సిగ్నల్స్ అవన్నీ కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ బై ఆర్డర్ అనే చెప్పి ఇది చాలామంది అయితే ఇలాంటివి పెద్ద పట్టించుకోరు, కానీ వీటి వల్ల చాలా యూజ్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ మనం మోస్ట్లీ ఫాలో అవ్వాల్సినవన్నీ అయితే ఇక్కడ ఉంటాయి. అండ్ దెన్ రోడ్ సైన్స్ అయితే వార్నింగ్ అనమాట, అది వచ్చేటప్పటికి బై ఆర్డర్ అంటే కంపల్సరీ. అండ్ ఇవి వచ్చేటప్పటికి వార్నింగ్ సిగ్నల్స్. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఇన్ఫర్మేటివ్, అంటే మనకి ఫస్ట్ ఎయిడ్ పోస్ట్ అది అసలు ఎంత డిస్టెన్స్లో ఉంది, ఈ హాస్పిటల్, ఇలాంటివన్నీ మనం హైవేలో చూస్తూ ఉంటాం కదా ఇవన్నీ. సో ఇలాగనమాట ఎల్ఎల్ఆర్కి అప్లై చేసుకునేటప్పుడు ఏదైనా కూడా అంటే వీళ్ళ ద్వారానే మనకి ఎల్ఎల్ఆర్కి సపోర్ట్ చేస్తారనమాట. అలాగే మనకి మెయిన్ డ్రైవింగ్ వచ్చేటప్పుడు కూడా ఇదైతే సపోర్ట్ చేస్తారు. సో ఇది మొత్తం దీంట్లో అంతా థియరీ ఉంటుంది. దీని తర్వాత అంటే దీంట్లో కలిపి అనమాట అది వచ్చేటప్పటికి ఏంటంటే వెహికల్కి సంబంధించిన మెకానిజమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ వెహికల్కి సంబంధించిన మెకానిజమ్స్ అంటే మనకి కూలెంట్ ఎలాగా మెయింటైన్ చేయాలి, బ్యాటరీ కండిషన్ అది ఎలా చూసుకోవాలి, ఫ్యూజ్లు ఎలా చూసుకోవాలి, ఇలాంటివన్నీ అయితే చూస్తారు. అండ్ అదే అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి సిమ్యులేటర్ అనమాట. సిమ్యులేటర్ అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
సో మనకి థియరీ సెషన్స్ అయిన తర్వాత ఇదనమాట సిమ్యులేటర్. మనకి ఒరిజినల్‌గా కార్‌లో ఏ టైప్‌లో ఉంటాయో మొత్తం దీంట్లో కూడా అదే సేమ్. స్టీరింగ్ కానీ, అలాగే ఇంజిన్ స్టార్ట్ చేసుకోవడానికి మనకి ఇగ్నిషన్ దగ్గర ఈ లాక్ కానీ, సీట్ కానీ, అలాగే ఇక్కడ హ్యాండ్ బ్రేకు, గేర్ మొత్తం షిఫ్ట్ చేసుకోవడానికి. సో ఎవ్రీథింగ్ మనకి ఒరిజినల్ కార్‌లో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అలాగే ఈ కాల్ దగ్గర చూసుకున్నా సరే మనకి సేమ్ అనమాట. క్లచ్, బ్రేక్, యాక్సిలేటర్ ఇవన్నీ కూడా మొత్తం సేమ్ ఉంటాయి. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి టోటల్గా ఇక్కడ చూస్తున్నారు కదా 5 సెషన్స్లో అయితే ఇది నేర్పిస్తారనమాట టోటల్ సిమ్యులేటర్ మీద. సో దీంట్లో చూసుకుంటే ఫస్ట్ లెర్నర్ సెషన్ 1లో వచ్చేటప్పటికి ప్రాక్టీస్ కంట్రోల్స్, అలాగే డ్రైవింగ్ ఆఫ్ రూల్ పీస్ అనేది ఉంది. అండ్ దెన్ సెకండ్ సెషన్ వచ్చేటప్పటికి స్టాపింగ్, ప్రెసెస్ స్టాపింగ్, హార్డ్ స్టాప్, ఎమర్జెన్సీ స్టాప్ అది ఎలా చేయాలి ఏంటి అనేది. అండ్ థర్డ్ సెషన్లోకి వచ్చేటప్పటికి గేర్స్ అనమాట. ఫస్ట్ 1 నుంచి 2 వరకు, అండ్ తర్వాత వచ్చేటప్పటికి 1 to 3, ఆ తర్వాత 1 to 5 బ్యాక్ మొత్తం ఎలాగైతే సెషన్ 3లో నేర్పిస్తారు. అండ్ దెన్ సెషన్ 4లోకి వచ్చేటప్పటికి స్టీరింగ్ ప్రాక్టీసు, మనకి స్టీరింగ్ ఏ టైప్లో మనం హ్యాండిల్ చేస్తే కరెక్ట్గా వెళ్తుంది అనేది అయితే నేర్పిస్తారు. అండ్ దెన్ డ్రైవింగ్ అరౌండ్ పోల్స్, కర్వీ స్టీరింగ్ అండ్ డ్రైవింగ్ ఫిగర్ ఆఫ్ 8 ఇలా మొత్తం ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇవన్నీ అయితే నేర్పిస్తారు. అండ్ దెన్ సెషన్ 5లోకి వచ్చేటప్పటికి సో ఇక్కడైతే ఉందన్నమాట యాంగులర్ పార్కింగ్, అలాగే పర్పెండిక్యులర్ పార్కింగ్, స్టార్ట్ స్టాప్, అప్ హిల్ అయితే ఎలాగా, డౌన్ హిల్ ఎలా మేనేజ్ చేయాలి మొత్తం ఇవన్నీ అయితే నేర్పిస్తారు. అలాగే క్లోజ్ టర్నింగ్స్ అవి ఎలా చేయాలి, రైట్ టర్న్ కానీ లెఫ్ట్ టర్న్ కానీ మొత్తం ఏ టైప్లో చేయాలి అనేది అయితే టోటల్గా నేర్పిస్తారు. ఇప్పుడు మొత్తం ఇదంతా అయిన తర్వాత అసలు మనం డ్రైవ్ చేయడం దీంట్లో ఎలాగా ప్రాక్టీస్ చేయిస్తారు అనేది అయితే చూద్దాం. డ్రైవింగ్లో కూడా చూడండి, సిటీ డ్రైవింగ్ ఒకటి, అలాగే కంట్రీ రోడ్స్లో, అలాగే హైవే డ్రైవింగ్లో, అలాగే హిల్ డ్రైవింగ్. అంటే మనం డ్రైవ్ చేసే అన్ని రోడ్స్లో ఒకే టైప్లో అయితే ఉండదు కదా. సో అందుకని రకరకాలు అయితే ఉన్నాయి. మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకుని దాన్ని బట్టి డ్రైవ్ చేయడం అయితే స్టార్ట్ చేయొచ్చు. సో స్టార్టింగ్ మనం హైవే డ్రైవింగ్ అయితే సెలెక్ట్ చేసాం. హైవే డ్రైవింగ్ సెలెక్ట్ చేసిన తర్వాత దాని గురించి ఒక ఇంట్రడక్షన్ అయితే మనకి బ్యాక్గ్రౌండ్లో చెప్తూ ఉంటుంది. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవ్వమని అయితే చెప్తుంది. ఇప్పుడు మనం స్టార్టింగ్ ఏంటంటే ఇక్కడ మన కీ ఏదైతే ఉందో ఇక్కడ నుంచే మనం స్టార్ట్ చేయాలంటే నార్మల్గా మనం కార్స్లో ఏ టైప్లో స్టార్ట్ చేస్తామో ఆ టైప్లోనే స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడైతే స్టార్ట్ అయింది, సౌండ్ కూడా వస్తుంది కదా. ఇది వచ్చేటప్పటికి మెయిన్ డ్రైవింగ్ పొజిషన్ నుంచి కనబడేది అనమాట. మనకి ఏ ఏరియా అయితే మొత్తం క్లియర్గా స్టార్టింగ్ కనబడుతుందో అది. అండ్ ఈ రైట్ సైడ్ వచ్చేటప్పటికి ఓఆర్వీఎం, అలాగే రైట్ గ్లాస్ ఏరియా మొత్తం ఇది. అండ్ ఇది వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్ మొత్తం మనకి డ్రైవింగ్ పొజిషన్ నుంచి ఎంతవరకు అయితే కనబడుతుందో అదంతా మొత్తం ఈ స్క్రీన్లో అయితే ఉంది. ఇక్కడైతే చూస్తున్నారు కదా మొత్తం రోడ్ ఇవంతా కూడా హ్యాండ్ బ్రేక్ అయితే తీసే ఉంది. ఒకసారి చూద్దాం మనం. మనకి ఇక్కడ గేర్స్ అవి మారుస్తుంటే కూడా ఇక్కడైతే మనకి చూపిస్తుంది మనం న్యూట్రల్లో ఉన్నామా, ఫస్ట్ గేర్లో ఉన్నామా, లేదంటే సెకండ్ గేర్లో ఉన్నామా ఏంటి అనేది. ఇప్పుడు ఫస్ట్ గేర్లో చేసి మనం అయితే డ్రైవ్ చేద్దాం. అంటే మనం డైరెక్ట్గా బయట కార్ నడిపినంత స్పీడ్గా అయితే వెళ్తుంది, కానీ ఇక్కడ స్లోగానే వెళ్తుంది. కాకపోతే ఆల్మోస్ట్ మనకి బయట కారు ఏ టైప్లో నడుపుతామో అదే టైప్లో ఇక్కడైతే ఉంటుందన్నమాట. దీంతో పోల్చుకుంటే బయట నడపడం చాలా ఈజీగా ఉంది. కానీ వీడియో గేమ్స్ అవి ఆడేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది, బయట నడపడం కష్టం అవుతుంది మళ్ళీ. సో ఇది మొత్తానికి మనం అయితే ఫ్లైఓవర్ ఎక్కేసాం, దిగేసాం. చూడండి మనం మెయిన్గా కార్లో ఎలాగైతే ఉంటుందో సిగ్నల్ లైట్స్ వేసుకోవడానికి, అలాగే రైట్ సిగ్నల్ వేసుకోవడానికి మొత్తం ఇవన్నీ కూడా అయితే ఉన్నాయి. సో అక్కడ మళ్ళీ గ్రీన్ అయితే ఇచ్చారు, ఇక్కడ ఆగిపోయింది. అంటే మన క్లచ్ మూమెంట్ సరిగ్గా లేక ఇదైతే ఆగిపోయింది అనమాట. ఇంజిన్ సౌండ్ అయితే ఇక్కడ ఆగిపోయింది చూసారు కదా. సో ఇది ఇలాగ మనం డ్రైవింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ రిజల్ట్స్ అయితే వస్తాయి అనమాట. టోటల్గా ఇక్కడ 5 అయితే ఉన్నాయి. ట్రాఫిక్ లైట్ మనం ఎక్కడైనా జంప్ చేసామా, అలాగే ఇండికేటర్స్ వైల్ చేంజింగ్ లైన్ దానికి సంబంధించిన ఎర్రర్స్ కానీ, లేదంటే పాయింట్స్ మనకి డిడక్ట్ అయినవి కానీ, కొలిషన్ విత్ అదర్ ఆబ్జెక్ట్, ఓవర్ స్పీడింగ్, హార్న్ అండ్ నో హాంకింగ్ జోను. మనకి ఇక్కడ చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ ఏం లేవు, అలాగే పాయింట్స్ డిడక్ట్ ఏం లేవు. సో మనకి స్కోర్ వచ్చేటప్పటికి 100/100 అయితే వచ్చింది. సో ఇది మొత్తానికి ఇలా సిమ్యులేటర్లో ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు మెయిన్ అనమాట ఒరిజినల్గా బయట కార్లో కూర్చుని డ్రైవింగ్ అయితే నేర్పిస్తారు. అండ్ దీనికి ఉన్నది ఇంకోటి అంటే మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే పక్కన కూర్చున్న వాళ్ళ దగ్గర కూడా మనకి యాక్సిలేటర్ ఉండదు, కానీ క్లచ్ అండ్ బ్రేక్ అయితే ఉంటాయి. ఇప్పుడైతే చూపిస్తాం దాంట్లో ఎలా ఉంటుంది అనేది.
సో మనకక్కడ సిమ్యులేటర్ అయిపోయిన తర్వాత ఇలాగనమాట కార్లోకి అయితే ఇక్కడ మనం డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాం కదా, మన దగ్గర ఇవి ఉండేవైతే కామన్ ఇది. సో దీంతో పాటు ఫర్ సేఫ్టీ మనకి ఇక్కడ కూడా ఉంటాయి అనమాట, వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. ఈ టైప్లో మనకి డ్రైవింగ్ అయితే నేర్పిస్తారు. ఇందాక ప్యాకేజెస్ అయితే చూసారు కదా, మొత్తం ఎన్ని డేస్ డ్రైవింగ్ నేర్చుకుంటాం అనేది అది మీ ఇష్టం. మీకు వచ్చిన డ్రైవింగ్ దాన్ని బట్టి ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలన్నా సరే అదైతే చేసుకోవచ్చు. సో ఇదే గైస్ ఓవరాల్గా మారుతి సుజుకి డ్రైవింగ్ స్కూల్లో అసలు ఎలా నేర్పిస్తారు ఏంటి అనేది. ఇలాగ మొత్తం మన డ్రైవింగ్ అంతా సెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన డ్రైవింగ్ పెర్ఫార్మెన్స్ని బట్టి మనకి ఇలాగ ఒక సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేస్తారనమాట. మీరు మెయిన్ లైసెన్స్ తీసుకునేటప్పుడు కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇంకా ఫ్యూచర్లో ఏంటంటే మనం ఆర్టీఓ ఆఫీస్కి అది వెళ్ళకుండా అక్కడ డ్రైవింగ్ టెస్ట్ అది కాకుండా వీళ్ళ దగ్గర నుంచే వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని అయితే చెప్పారు. ప్రెసెంట్ అయితే రాలేదు కానీ, బట్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఈ టైప్లో సర్టిఫికేట్ అయితే వీళ్ళు ఇష్యూ చేస్తారు. సో అదే గైస్ ఓవరాల్గా మారుతి సుజుకి ఎరీనాలో మనకి డ్రైవింగ్ అది ఎలా నేర్పిస్తారు, ప్రాసెస్ ఏంటి, అలాగే దాని ప్యాకేజెస్, ప్రైస్ అమౌంట్, ఎవ్రీథింగ్. సో ఒకవేళ మీరు కూడా డ్రైవింగ్ నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడైతే మీరు కాంటాక్ట్ అవ్వండి. నేను నెంబర్స్ అయితే ఇక్కడ ఆల్రెడీ కార్ దగ్గర చూసినప్పుడు కార్ మీద కూడా ఉన్నాయి, అలాగే నేను డిస్క్రిప్షన్లో టోటల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. విశాఖపట్నం సిరిపురంలో ఉంది ఈ మారుతి సుజుకి ఎరీనా షోరూమ్ అనేది. సో ఇక్కడ మనకి వ్యాగనర్ ఉంది, స్విఫ్ట్ ఉంది, అలాగే కొత్త వ్యాగనర్ ఉంది, సెలీరియో ఉంది. సో మొత్తం ఆల్టో, ఈవెన్ అక్కడ ప్యాకేజ్లో అయితే చూశారు కదా, అవన్నీ డ్రైవింగ్ అయితే నేర్పిస్తారు అనమాట. ఆటో గేర్ షిఫ్ట్ కావాలన్నా నేర్పిస్తారు, లేదంటే మాన్యువల్ గేర్ అయినా సరే నేర్పిస్తారు. మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.